అక్కినేని నాగార్జున ఓ మైలురాయి అందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన హీరోగా 99 సినిమాలు చేశాడు. చివరి సినిమా నా సామిరంగం మూవీలో సోలో హీరోగా చేశాడు. ఇప్పుడు 100వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఈ మైలు స్టోన్ మూవీతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది కలలానే ఉండేది. ఈ మధ్య అక్కినేని నాగ చైతన్య తండేల్ మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. కానీ నాగార్జున మాత్రం 99 సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా 100 కోట్లను అందుకోలేదు. దాంతో ఇప్పుడు 100వ చిత్రంతో 100 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. అందుకే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దసరా అల్లుడిగా రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇక నాగార్జున 100వ చిత్రానికి చందుముండేటి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ యువ దర్శకుడు ఇప్పటికీ కార్తికేయ 2, తండేల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల మూవీస్ చేశాడు. ఇప్పుడు నాగార్జునతో పల్లెటూరు నేపథ్యంలో సినిమా చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. చందు ఇప్పటికే స్టోరీని నాగార్జునకు చెప్పినట్టు సమాచారం. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇస్తారని సమాచారం. తండేల్ చిత్రానికి అద్భుతమైన సంగీతం ఇచ్చిన దేవి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో కూడా నాగార్జున సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. అందుకే దసరా అల్లుడు సినిమాకు దేవిని తీసుకుంటారని సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ని సెలెక్ట్ చేస్తారని సమాచారం. నా సామిరంగం మూవీలో నాగార్జున సరసన ఆశిక బాగా సూట్ అయింది. ఆమె నటన కూడా బాగుంది. అందుకే నాగార్జున 100వ మూవీలో ఆమెకు ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీస్తారని సమాచారం. నాగార్జున కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ 85 కోట్లే. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన అనే మూవీకి 85 కోట్లు కలెక్షన్ వచ్చాయి. ఊపిరి మూవీ 90 కోట్లు వచ్చింది. కానీ అది ఓ మల్టీ స్టార్ మూవీ కాబట్టి ఫుల్ క్రెడిట్ నాగార్జునకు మాత్రమే ఇవ్వలేం. ఈ మూవీ కూడా 100 కోట్ల మార్క్ అందుకోలేదు. ఇక సీనియర్ హీరోలు అంతా 100 కోట్లు దాటరు. ఇప్పుడు నాగార్జున ఆ క్లబ్లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. మరి దసరా అల్లుడు సినిమాతో నాగార్జున 100 కోట్ల కలెక్షన్ రాబడతాడా లేదా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.